కడప జిల్లా సిద్ధవటం మండలం లింగంపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. రాయచోటి ఘాట్లో పూర్తిగా పురుగులు పడిన గంగయ్య అనే వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. లింగంపల్లి పంప్ హౌస్ లో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా గాజుల గంగయ్య విధులు నిర్వహిస్తున్నారు. అయితే ప్రియుడి విషయంలో సంధ్యని భర్త గంగయ్య మందలించాడు. దీంతో వారికి అడ్డుగా ఉన్న భర్తను సంధ్య, ఆమె ప్రియుడు కలిసి చంపేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కడప జిల్లా సిద్ధవటం మండలం లింగంపల్లి గ్రామంలో జరిగిన దారుణ ఘటనకు సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి సుధీర్ సిద్ధంగా ఉన్నారు. సుధీర్, గుడ్ ఆఫ్టర్నూన్ గాయత్రి. ముఖ్యంగా చూసుకుంటే గనక ఏదైతే కడప జిల్లా పరిధిలోని సిద్ధవటం మండలంలో చూసుకుంటే గనక ప్రియుడితో కలిసి ప్రియురాలు కూడా తన భర్తనైతే గనక పూర్తి స్థాయిలో అతి కిరాతకంగా కూడా నరికి డెడ్ బాడీని పూర్తి స్థాయిలో కూడా ఏదైతే గోవల్ చెరువు ఘాట్ సమీపంలో ఉన్నటువంటి ఒక లోయలో కూడా పడేయడం ఘటన అయితే కనుక ఇప్పుడు జిల్లాలో అయితే కనుక ఆసక్తికరంగా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే సిద్ధవటం పల్లి అలాగే లింగంపల్లి గ్రామంలో అయితే కనుక పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి బాలరాజు అనే వ్యక్తితో ఒక వివాహత కూడా అక్రమ సంబంధం పెట్టుకునే నేపథ్యంలో కూడా ఆ విషయాన్ని కూడా సదరు భక్త గుర్తించడంతో కూడా ఇద్దరిని కూడా పలు మార్లు కూడా మందలించడం జరిగింది. అయితే ఈ క్రమంలో కూడా అతను యథావిధిగా కూడా పూర్తిస్థాయిలో ఉద్యోగరీత్యా బయటికి వెళ్లడంతో కూడా సాయంత్రం వచ్చేసరికి కూడా ఇద్దరు ఇంట్లో ఉన్న నేపథ్యంలో కూడా ఇద్దరిని చూసేటువంటి భర్త అయితే కనుక పూర్తి స్థాయిలో కూడా లోనికి గురయ్యి భార్యను మందలించడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో కూడా భార్య అయితే కనుక తమ అక్రమ సంబంధాన్ని కూడా భర్త అడ్డున్నాడనే నేపథ్యంలో కూడా ఇతన్ని ఎలాగైనా తొలగించుకోవాలనే నేపథ్యంలో కూడా ప్రియుడితో కలిసి పూర్తి స్థాయిలో కూడా తన భర్తను వదిలించుకోవాలనే నేపథ్యంలో కూడా ఇద్దరు కూడా అతని అతిక్రాసకంగా నరికి బాడీలన్నీ పాటలు చేసి ఒక గోణ సంచిలో కూడా ఆ బాడీనంతా మూట కట్టిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ ఘటన చూసుకుంటే కనుక దాదాపుగా ఈ నెల 22వ తేదీ జరిగిన ఘటన ఈ రోజు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే దీనిపైన అక్కడ ఉన్నటువంటి ఏదైతే సంబంధిత చనిపోయినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి బంధువులు పూర్తిస్థాయిలో కూడా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో తమ కొడుకు కనపడలేదని సమాచారం అంతా పోలీసులు కూడా తమదైన స్టైల్లో కూడా వాళ్ళు కూడా వెరిఫికేషన్ చేశారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కూడా తనను చంపిన వాళ్ళని ఎవరెవరు ఉన్నారు దీని మీద కూడా పూర్తిస్థాయిలో కూడా బాలరాజు అనే వ్యక్తిని అలాగే ఎవరైతే వివాహిత ఉందో ఆమెను కూడా పూర్తిస్థాయిలో పోలీసులు అదుపులోకి తీసుకొని తమదైన స్టైల్లో కూడా విచారించడం జరిగింది. అయితే ఈ విచారణలో కూడా కొన్ని వెలుగులోకి అయితే కనుక నిజాలు అయితే కనుక బయట వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఫస్ట్ మొదటగా చూసుకుంటే కనుక అతన్ని చంపి పూర్తిస్థాయిలో కూడా గోన సంచులు కట్టి ఏట్లు వేస్తామని చెప్పారు. దాని తర్వాత కూడా గోల్చర్. రైట్, థ్యాంక్ యూ.